హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ మధ్య రీసెంట్లీగా మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి తిరుపతి దిగువన బస్సులో వచ్చే క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శిలా విగ్రహం మరియు గరుడ పక్షి యొక్క శిలా విగ్రహం మనకు ఆ గుట్ట మీద తిరుమల శేషాచలం గుట్ట మీద మనకు శిలారూపకంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఈ శేషాచలం కొండలలో కలియుగ ప్రత్యేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగం కోసం వచ్చారని అందరికీ తెలిసిన విషయం. అలాంటి వెంకటేశ్వర స్వామి వారు శిలారూపకంలో శేషాచలం గుట్టలలో ఆ కొండలలో మనకు చాలా అద్భుతంగా ఆ యొక్క విగ్రహం కనిపిస్తుంది, శిలా విగ్రహం ఇది. మరియు అక్కడ ఉన్న ప్రకృతిని చూడండి ఫ్రెండ్స్. శేషాచలం అడవిలో ప్రతి వృక్షం ఒక ఔషధంతో సమానం. అక్కడ ఉన్న ప్రతి వృక్షానికి ఏదో ఒక ఔషధంగా పనిచేస్తుంది. మరియు అక్కడ ప్రధానంగా శేషాచలం అడవిలో ఎర్రచందనం చెట్లు అనేటివి ఇక్కడ దొరికినంతగా ఇక్కడ క్వాలిటీ చాలా ఎర్రచందనం మొక్కలు కానీ చెట్లు కానీ చాలా నాణ్యమైన చెట్లు ఇక్కడ దొరికినట్టు ఎక్కడ కూడా ఉండవు. చాలా సహజంగా ఇక్కడ ఈ కొండల్లో పెరుగుతాయి. ఈ ఎర్రచందనం చాలా ఫేమస్.